కమ్ క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ పేపర్‌లో ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్‌లో 111వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. ఈ 111వ రోజులో మహాభారతం సంబంధించిన ముఖ్యమైన సంఘటనలలో రెండో భాగానికి మరొక్కసారి స్వాగతం. ఈ ముఖ్య సంఘటనల్లో మరికొన్ని ముఖ్యమైన బిట్స్‌ని మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వెషన్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే, యుద్ధానికి ముందు కౌరవులు యుధిష్ఠిరునికి ఎన్ని గ్రామాలు ఇవ్వమని శ్రీకృష్ణుడు కోరాడు? ఆన్సర్ 5 గ్రామాలు. మనకు మహాభారత యుద్ధంని పూర్తిగా లేకుండా చేయడానికి శ్రీకృష్ణుడు ఏం చేశారంటే, పాండవులు మీరు కౌరవులతో వెళ్ళి మాట్లాడండి, ఒక రాయబారిగా వెళ్ళి మాట్లాడండి అని చెప్పడం జరుగుతుంది. అయితే దానికి కృష్ణుడు ఒప్పుకొని ఆ కౌరవుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రపోజల్‌ని ఆయన పెడతాడు. పెట్టి దానికి ఏమడుగుతాడంటే, నేను పాండవులతో యుద్ధం చేయించను. అంటే కౌరవుల దగ్గరికెళ్ళి పాండవులతో నేను మాట్లాడతాను. పాండవులు మీ దగ్గరికి రారు. మిమ్మల్ని అసలు టచ్ కూడా చేయరు. సో, నేను హామీ ఇస్తున్నాను. అయితే నేనలా మీ మీదకి యుద్ధంకి రాకుండా ఉండాలి అంటే, మీరు నాకు 5 గ్రామాలు నాకు మీరు ఇవ్వాలి అని ఆయన కోరతాడనమాట. 5 గ్రామాలు ఇవ్వండి. అంటే దీనికి దుర్యోధనుడు విపరీతమైన కోపం తీసుకొనొచ్చి, నేనసలు 5 సంగతి దేవుడెరుగు. అసలు ఒక చిన్న సూదితో సమానమైన భూమిని కూడా నేను ఇవ్వనని చాలా అత్యంత అహంకారంగా, గర్వంగా ఆయన చెప్తాడు. అయితే దీని యొక్క ఫలితం ఏంటంటే, వాళ్ళ అర్జునుడికి కృష్ణుడికి మరియు దుర్యోధనుడికి మధ్య ఉన్న ఆ ప్రపోజల్ అన్నది బ్రేక్ అవుతుంది. వాళ్ళ ఆ అంటే వాళ్ళు ఆ చర్చలు పూర్తిగా విఫలమయ్యి యుద్ధం అన్నది అనివార్యమవుతుంది. అది పాయింట్. నెక్స్ట్ క్వెషన్, ఆ 5 గ్రామాల పేరేంటంటే అవిష్టల, విక్రస్థల, మాకంద, వర్ణావత, ఇంద్రప్రస్థ. ఈ 5 గ్రామాలు ఇవ్వమని కోరుతాడనమాట. తర్వాత 3593 విషయానికొస్తే, దుర్యోధనుడు ఆ 5 గ్రామాలు ఇవ్వడానికి నిరాకరించిన ప్రసిద్ధ మాట ఏంటి? సూచ్యాగ్రం యమివ భూమిం. సూది బొడ్డు అంత భూమి కూడా ఇవ్వను. ఇందాక నేను చెప్పాను గదా! అదనమాట. నెక్స్ట్ క్వెషన్, యుద్ధానికి ముందు అర్జునుడు తన రథం ఏ దిశలో నిలిపాడు? కౌరవ సైన్యాన్ని ఎదిరించే దిశలో. ఇక్కడ యుద్ధం ఇక మొదలవుతుంది అనే సమయంలో అర్జునుడు కౌరవ సైన్యాన్ని వాళ్ళకు వ్యతిరేకంగా, వాళ్ళకు ఎదురుగా తన రథాన్ని ఆపాడనమాట. అయితే ఇది శ్రీకృష్ణుడి ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే ఈ విషయంలో యుద్ధం ఉంటున్నప్పుడు ఏమైందంటే, భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు గాని అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు దగ్గర అర్జునుడు కొంత కొంత నే నే నేర్చుకున్నాడు విద్యలు. సో, అలాంటి వాళ్ళని చూసి ఆయన కొంచెము భావోద్వేగానికి గురయ్యి, నేను అలాంటి పెద్దవాళ్ళతో యుద్ధం చేయాలా? వద్దా? అనే ఒక కన్‌ఫ్యూజన్ గాని, ఒక బాధ గాని ఉంటున్నప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు కొన్ని కొన్ని మాటలు చెప్పి, సో, యుద్ధం ఖచ్చితంగా చేయాల్సిందే. మనము ధర్మస్థాపన కోసం చేయాల్సిందే అని కొన్ని మాటలు చెప్పి యుద్ధంలోకి అర్జున్‌ని ఎంకరేజ్ చేస్తాడనమాట. సో, అంటే ఆ యొక్క అవసరాన్ని తెలియజేస్తాడు. అది. తర్వాత భగవద్గీత ఉపదేశం ఎక్కడ జరిగింది అంటే, కురుక్షేత్ర యుద్ధ భూమి. మనకు ప్రెజెంట్ ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధభూమి ఎక్కడుందంటే, హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇదొక చారిత్రకమైన ప్రదేశం ఇది. హర్యానాలో ఉందనమాట ఇది. అయితే ఆహ్, ఇందాక నేను చెప్పాను గదా! పాండవులు నాయకుడు ఎవరైతే ఉంటారో ఎవరు? అర్జునుడు. సో, ఆయన బంధువులతో యుద్ధం చేయాలా? వద్దా? అనే బాధలో ఉన్నప్పుడు ఆయనను కృష్ణుడు ఒక గీతోపదేశం చేస్తాడు. భగవద్గీత చెప్పి, ఏంటి అసలు ఎందుకు అవసరం? ఎందుకు చేయాలి? ఎందుకు వద్దు? అండ్ తర్వాత మన వాళ్ళు అనుకున్న వాళ్ళైనా సరే, గర్వం తప్పిన వాళ్ళని మనం పూర్తిగా సంహరించాల్సిందే అని కొన్ని మాటలు చెప్పి వాళ్ళకు యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు. తర్వాత గీతలో కృష్ణుడు అర్జునుడిని ఏ పేరుతో ఎక్కువగా సంబోధించాడు? ఆన్సర్ పార్థ. అయితే పార్థ అంటే ఆహ్, పృథ లేదా కుంతి యొక్క కుమారుడు అనే పేరుతో ఎక్కువగా ఆయన సంపాదిస్తారనమాట. ఇది ఒక ముఖ్యమైన విషయం.
తర్వాత గీతలో కృష్ణుడు అర్జునుడిని ఏ పేరుతో ఎక్కువగా సంబోధించాడు అంటే ఆన్సర్ మనకు పార్థ. కానీ మనకు పార్థ అంటే మనకు క్లియర్ మీనింగ్ అంటే పృథ లేదా కుంతి యొక్క కుమారుడు అనే మీనింగ్ వస్తది. తర్వాత మనము కాస్త డీప్‌గా అనాలిసిస్ చేస్తే కృష్ణుడు అర్జునుడిని పార్థ అని మాత్రమే కాకుండా నియర్లీ ఒక 15 కంటే ఎక్కువ పేర్లతో పిలిచాడని ఒక సోర్సెస్ మనకు చెప్తున్నాయి. అయితే ఆ పేర్లేంటంటే మనకు అర్జునుడు అని కానీ, సవ్యసాచి అని గాని, గుడాకేశ అని గాని, విజయుడు అని కానీ, సో విజయుడు అంటే విజయం సాధించేవాడని, గుడాకేశ అంటే నిద్రపై ఆధిపత్యాన్ని, అజ్ఞానాన్ని పూర్తిగా లేకుండా చేసుకున్నాడని అనే సూచించే పేరొస్తది. సవ్యసాచి అంటే ఆహ్, ఈ 2 చేతులతోనూ బాణాలు వేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని మీనింగ్ వస్తది. అర్జునుడు అంటే ఆటోమేటిక్‌గా ఆయన పేరే. సో అలా చాలా పేర్లున్నాయి. అయితే ఎక్కువ సార్లు వాడిన పేరు మాత్రం పార్థ అని మాత్రం వాడాడు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత గీతలో అర్జునుడు కృష్ణుడిని ఏ పేరుతో సంబోధించాడు? సో, ఆన్సర్ మాధవ, కేశవ. సో, మా మాధవ, కేశవ, శ్రీకృష్ణ, గోవింద అని గాని, హృషికేశ అని గాని చాలా చాలా పేర్లతో ఈయన కూడా సంబోధించాడు. బట్ ఎక్కువ మాధవ, కేశవ అనేది ఎక్కువ సార్లు రిపీట్ చేసిన పేర్లనమాట అవి. సో, అంటే ఎక్కువ ఆయన మీదున్న గౌరవాన్ని అర్జునుడు ఇలా ప్రకటించాడు అని చెప్పి మనకు చెప్పొచ్చు. సో, మనకిప్పుడు ఎగ్జాంపుల్ కేశవ అనుకోండి. ఇక్కడ కనపడుతున్న విధంగా కేశవ అంటే ఎక్కువ కేశాలు అంటే వెంట్రుకలు ఎక్కువ ఉన్నవాడు అని మీనింగ్ వస్తది. ఇది విష్ణువుకి సంబంధించిన పేరిది. తర్వాత మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. కృష్ణుడికి ఇంకొక పేరది. సో, ఆ మీనింగ్ వస్తుంది. గోవింద అంటే పశువుల్ని, భూమిని అందరిని ప్రపంచాన్ని రక్షించేవాడు అని మీనింగ్ వస్తది. సో, ఇలా కృష్ణుడు అంటే చాలా ఆయనకున్న పేరే. సో, అలా కృష్ణుడికి చాలా పేర్లున్నాయి. చాలా పేర్లతో ఆయన పిలిచాడు కూడా గీతోపదేశం సమయంలో. అయితే ఎక్కువ సార్లు రిపీట్ చేసిన పదాలేంటంటే పార్థ అని గాని, మాధవ, కేశవ. సో, ఈ 3 ఎక్కువగా రిపీట్ అయిన పదాలనమాట. తర్వాత ఇక్కడ 3598 విషయానికొస్తే చెప్పడం మర్చిపోయాను. హృషికేశ అని కూడా చెప్పాను కదా! సో, హృషికేశకు మీనింగ్ ఏంటంటే ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో, ఆ ఇంద్రియాల్ని పూర్తిగా అదుపులోకి ఉంచుకొని అతను ము ము ముందుకు సాగే వ్యక్తిని హృషికేశ అని పిలుస్తారు. సో, జనార్దన అనే పేరు కూడా ఉంది. సో, జనార్దన అంటే ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని పూర్తిగా భూమిపై లేకుండా చేసేవారిని జనార్దన అని పిలుస్తారు. సో, అలా చాలా చాలా పేర్లతో అర్జునుడు, కృష్ణుడిని పిలిచేవాడనమాట. అయితే ఎక్కువగా రిపీట్ అయింది మాధవ, కేశవ. నెక్స్ట్ క్వెషన్ 3598 కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం ఎన్ని అక్షౌహిణి సేనలు పాల్గొన్నాయి? అంటే 18 అక్షౌహిణీల సైన్యం పాల్గొంది. అయితే ఇందులో పాండవుల పక్షాన 7 అక్షౌహిణీలు, కౌరవుల పక్షాన 11 అక్షౌహిణీల ఉన్నాయని మనకు మహాభారతంలో క్లియర్‌గా చెప్పబడింది. సో, ఈ 18లో మొత్తం మనకు పాండవ పక్షాన 7, కౌరవ పక్షాన 11 అనమాట. సో, కింద ఉన్న విధంగా సో, అలా 3599, 3600 కూడా మనకు పూర్తయిపోయాయి. నెక్స్ట్ క్వెషన్ ఇక్కడ ఒక పాయింట్ అండి. అక్షౌహిణి అంటే మీనింగ్ ఏంటంటే రథాలు, ఏనుగులు, గుర్రాలు అండ్ మిగిలిన జంతువులు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి ఒక పెద్ద సైనిక సమూహం అన్నమాట. ఆ యొక్క సమూహం అలాంటి సమూహాలు ఎన్ని అంటే పాండవుల పక్షాన 7, కౌరవుల పక్షాన 11. అదే. నెక్స్ట్ క్వెషన్ 3601 భీ భీష్ముడు యుద్ధరంగంలో పడిపోయిన తర్వాత ఆయనను యుద్ధం కొనసాగించమని ఎవరు కోరారు అంటే ఎవరు కోరలేదు. కరెక్ట్‌గా చెప్పాలి అంటే. సో దీనికి ఆన్సర్స్ చాలా ఉన్నాయి. బట్ నేను క్లియర్‌గా వెరిఫై చేస్తే ఎవరు కోరలేదన్నమాట. సో ఆయన పడిపోయిన తర్వాత కౌరవులకు యుద్ధం కొనసాగించమని ఎవరైతే చెప్పలేదు. ఎందుకంటే ఆయన పడిపోవడంతో కౌరవుల పక్షాన సైన్యాధిపతిగా ఎవరు లేరు. అండ్ భీష్ముడు కూడా సమయంలో భీష్ముడు పూర్తిగా మరణించాడా అంటే పూర్తిగా కూడా ఆయన మరణించలేదు. కేవలం ఒక బాణాల మంచం మీద ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. సో ఆయనని తిరిగి రమ్మని ఆయనని ఎవరు కోరలేదు. ఈవెన్ 10వ రోజు అనుకుంటాను. ఆయన పూర్తిగా కిందకి పూర్తిగా నేల కొరిగాడనమాట. ఇక నేను యుద్ధం చేయలేనని చెప్పిన వెంటనే సో ఆయన భీష్ముడు పడిపోయాడు. ఇక ఆయన యుద్ధం చేయలేదు ఆ తర్వాత. అయితే యుద్ధం ఆయన కొనసాగించాను అని చెప్పినాక వేరే వ్యక్తిని సైన్యాధ్యక్షుడిగా వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ భీష్ముడు తన ఇచ్చ ప్రకారంగా ఆయన పూర్తిగా శరీరాన్ని వదిలడం జరిగింది. నెక్స్ట్ 3602 విషయానికొస్తే భీష్ముడు యుద్ధరంగంలో పడిన తర్వాత ఎన్ని రోజుల వరకు జీవించాడు? అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ 58 రోజులు జీవించాడనమాట. ఎందుకు 58 రోజులు జీవించాడు అంటే ఆయనకు ఇందాక నేను చెప్పాను కదా! ఇచ్చ ఉంటుందనమాట. అంటే నేను ఎప్పుడైతే ఇష్టపడతానో అప్పుడే శరీరాన్ని వదిలేస్తాను. అప్పుడే మరణిస్తాను అనేది ఆయనకొక వరంలాగా ఉంటది. సో, ఆ వరం ప్రకారంగానే ఆయన 58 రోజులు వెయిట్ చేసి ఆయన సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించడం ప్రారంభించే సమయం ఏది దాన్నేమంటారు? ఉత్తరాయణం అని పిలుస్తారు. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించడం ప్రారంభించే సమయాన్ని ఉత్తరాయణం అని పిలుస్తారు. ఆ ఉత్తరాయణని పుణ్యకాలం అని పిలుస్తారనమాట. సో, ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో నేను నా శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పి అంతవరకు వెయిట్ చేసి మాఘమాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు ఆయన తన తుది శ్వాస విడిచాడనమాట. అండ్ ఇప్పటికి కూడా భీష్మ ఏకాదశి అని మనకు చాలా చాలా ఆహ్, ఐ మీన్ మన పెద్దవాళ్ళు కానీ చాలా పూజలు చేస్తారు. అండ్ చాలా మనకు ఆధ్యాత్మికంగా చాలా పవర్‌ఫుల్ అది. అది ఇక్కడ విషయం. తర్వాత 3603 భీష్ముడు యుద్ధరంగంలో ఎవరిని ఎదుర్కొని పడిపోయాడు? ఆన్సర్ అర్జునుడు. తర్వాత భీష్ముడు తన మరణ సమయాన్ని ఎందుకు ఇష్టప్రకారం ఎంచుకున్నాడు? ఇష్టప్రకారం ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? అంటే ఆయనకు ఇచ్ఛామరణం అనే ఒక వరం ఉండేది. అయితే ఇక్కడ భీష్ముడి తండ్రి శంతనుడు ఆయన స్వేచ్ఛా మృత్యువు వరం అనే ఒక వరాన్ని భీష్ముడికి ఇవ్వడం జరిగింది. సో, మరియు ఆ యొక్క వరం
ప్రకారంగానే ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు మరణించే ద్వారా మోక్షం పొందాలని అతనికి ఒక బలమైన కోరిక. ఆ కోరిక ప్రకారంగానే ఆయన 58 రోజులు వెయిట్ చేసి ఆయన శరీరాన్ని వదిలడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్, భీష్ముడు యుధిష్ఠిరునికి ఏ పర్వంలో బోధ ఇచ్చాడు? అంటే శాంతి పర్వంలో బాణాల శయ్యపై. అంటే భీష్ముడు అప్పటికే పూర్తిగా కిందకి పడిపోయాడు. యుద్ధం చేయలేని పరిస్థితి. సో, ఆ సమయంలో యుధిష్ఠిరునికి తనకు కొన్ని బోధ ఇచ్చాడు. ఆ బోధ ఏంటి అంటే రాజనీతి కానీ, తత్వ శాస్త్రం కానీ, ధర్మం కానీ, జీవితం ఎలా ఉంటుంది, జీవిత స్వభావం ఏంటి, అండ్ పరిస్థితులు ఎలా ఉంటాయి, పరిస్థితులకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల మీద కొంత బోధ అనేది భీష్ముడు యుధిష్ఠిరునికి చేయడం జరుగుతుంది. సో, ఇది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత అండ్ వర్ణాశ్రమ అండి. అంటే వివిధ వర్ణాల వారికి ధర్మాలు ఏవేవి ఉంటాయి, అండ్ ఎవరెవరు ఏవేవి చేయాలి, అండ్ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవన్నీ కూడా ఆయన వివరించడం జరిగింది. తర్వాత యుధిష్ఠిరుడు అంటే ఒకసారి మీరు ఈ క్వెషన్ అబ్జర్వ్ చేసిన వెంటనే యుధిష్ఠిరుడికి సంబంధించి మీరు కొంచెం ఆలోచించుకోండి. యుధిష్ఠిరుడికి ఉన్న మరొక పేరేంటి? ధర్మరాజు. ఈయన పాండవులలో అతి పెద్దవాడనమాట. సో, ధర్మం గాని, సత్యం గాని, న్యాయం గాని ఇలాంటి అన్ని పదాలు ఆయనకు క్లియర్‌గా వర్తిస్తాయి. అండ్ పాండురాజు కుంతీదేవి యొక్క కుమారుడు. సో, అంటే యుధిష్ఠిరుడు మనకు మహాభారతంలో ధర్మానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఆయన నిలిచాడనమాట. నెక్స్ట్ క్వెషన్, అర్జునుడు భీష్ముడిపై బాణవర్షం చేసినప్పుడు ఆయన రథం ఎవరు నడిపారు? ఆన్సర్ శ్రీకృష్ణుడు. నెక్స్ట్ క్వెషన్, యుద్ధంలో భీముడు దుశ్శాసనుడిని చంపినప్పుడు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రతీకారం. సో, నేను చెప్పాను నిన్న. సో, దుశ్శాసనుడు వేరే ఒకరి మాట విని ఈ ఆమె ద్రౌపది వస్త్రాపహరణానికి కారణమవుతాడు. సో, కారణం కావడంతో ద్రౌపది భీముడిని అడుగుతుంది రక్షించమని చెప్పి. సో, భీముడు దుశ్శాసనుడిని పూర్తిగా సంహరిస్తాడు. సో, అప్పుడు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రతీకారం తీర్చుకున్నా అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేస్తాడనమాట. సో, ఇది ఆహ్, అంటే దుశ్శాసనుడిని చంపి ఆ ప్రతిజ్ఞ చేస్తాడనమాట. సో, అప్పుడు నువ్వు అలా వస్త్రాపహరణానికి కారణమయ్యావు. అందుకనే ఇప్పుడు నిన్ను సంహరిస్తున్నానని చెప్తాడనమాట. అది ప్రతిజ్ఞ. తర్వాత 3608 విషయానికొస్తే, భీముడు దుశ్శాసనుడిని చంపిన తర్వాత ఏం చేశాడు? అతని రక్తం పానం చేశాడు ప్రతీకాత్మకంగా. ఇక్కడ ఒక భయంకరమైన యుద్ధం జరిగే సమయంలో యుద్ధం యొక్క క్లిష్టమైన సమయంలో భీముడు దుశ్శాసనుడిని చంపి ఆయన ప్రతిజ్ఞని నెరవేర్చుకున్నాడు. అయితే అతని యొక్క అవయవాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా చీల్చి అతని యొక్క ఈ యొక్క గుండె భాగంలో పూర్తిగా చీల్చి అక్కడ తెరిచి ఇక్కడి నుంచి వచ్చే రక్తాన్ని ఆయన తీసుకొని తాగాడు అనేది మనకు ఉన్న ఒక సోర్స్ అనమాట. నెక్స్ట్ క్వెషన్, అభిమన్యుని మరణ వార్త విన్నప్పుడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి అంటే మరుసటి రోజు జయద్రథుని చంపుతానని. సో, ఇక్కడ అభిమన్యుడు ఎవరు? అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు. సో, అభిమన్యుని మరణ వార్త విన్న వెంటనే అర్జునుడు ఎవరు? అభిమన్యుని యొక్క తండ్రి. సో, ఆయన చాలా బాధపడతాడు కదా! సో, మరణ వార్త విని నెక్స్ట్ సూర్యోదయం లోపు అంటే సూర్యుడు ఉదయించే లోపు జయద్రథుడిని సైంధవుడిని చంపుతానని, లేదంటే నేను అగ్నికి నేనే ఆహుతవుతానని ఆయన ఒక ప్రామిస్ అన్నది ఆయన చేస్తాడనమాట. సో, అంటే నా కొడుకు యొక్క మరణానికి కారణమైన జయద్రథుడిని ప్రతీకారం తీర్చుకోవాలని తీవ్రమైన కోపంతో అర్జునుడు ఈ యొక్క ప్రతిజ్ఞ అనేది చేస్తాడనమాట. అంటే ఎందుకు జయద్రథుడిని అంటే అభిమన్యుడిని ఒక వ్యూహంలో ఇరికిచ్చేస్తారు. అభిమన్యుడు బయటికి రాకుండా ఇరికిచ్చేస్తారు. సో, అలా బయటికి వచ్చే మార్గం తెలియకుండా అడ్డుకొని అతనికి మరణానికి కారణమైన జయద్రథుడిని ఖచ్చితంగా నేను చంపి తీరాల్సిందే అని ఆయన యొక్క ఈ ప్రతిజ్ఞ అనేది ఆయన చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్, జయద్రథుడు యుద్ధంలో ఏ దివ్యశక్తి ద్వారా కాపాడబడ్డాడు? ఆన్సర్ శివుడి వరం ద్వారా. నెక్స్ట్ క్వెషన్, శ్రీకృష్ణుడు అర్జునుడిని సహాయం కోసం ఏ మాయ ప్రదర్శించాడు? సూర్యాస్తమయం అయిందన్న మాయ, సూర్యగ్రహణ మాయ. నెక్స్ట్ క్వెషన్, కర్ణుడు యుద్ధంలో అర్జునునితో యుద్ధం చేయకముందు ఎవరిని సంహరించాడు? ఆన్సర్ ఘటోత్కచుడు.
ఘటోత్కచుడిని సంహరించాడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇది జరిగింది గదా! కృష్ణుడు అర్జునుడిని ఘటోత్కచుడితో యుద్ధం చేయమని సూచించాడు. ఎందుకంటే రాత్రిపూట యుద్ధం చేస్తే ఏమైతదంటే ఘటోత్కచుడికి ఒక ప్రత్యేకమైన నైపుణ్యం వస్తది. అంటే ఆ టైంలో ఆయన ది బెస్ట్‌ని ఆయన పర్ఫార్మ్ చేస్తాడు. సో, అలాంటి సమయంలో ఆహ్ సో, రాత్రిపూట కాకుండా ముందే చేయమని చెప్పి ఆయన చెప్తాడనమాట. సో, అలా కర్ణుడి విషయంలో కర్ణుడు మాత్రం యుద్ధంలో అర్జునునితో యుద్ధం కంటే ముందే ఘటోత్కచుడి క ఘటోత్కచుడిని సంహరిస్తాడు. నెక్స్ట్ క్వెషన్ 3613 ఘటోత్కచుడిని చంపేందుకు కర్ణుడు ఏ ఆయుధం వాడాడు? ఆన్సర్ శక్తాయుధం ఇంద్రుడు ఇచ్చాడనమాట అది. నెక్స్ట్ క్వెషన్ కర్ణుడు ఏ శక్తాయుధం తర్వాత ఎవరి మీద వాడలేకపోయాడు? ఆ శక్తాయుధం నెక్స్ట్ ఎవరి మీద వాడలేకపోయాడంటే అర్జునుడి మీద దాన్ని వాడలేకపోయాడు. నెక్స్ట్ క్వెషన్ 3615 కర్ణుడు యుద్ధరంగంలో రథచక్రం ఇరుక్కుపోయినప్పుడు ఎవరి చేతిలో మరణించాడు? ఆన్సర్ అర్జునుడు. కర్ణుడు చనిపోవడానికి చాలా చాలా ఆహ్, కారణాలున్నాయండి. కేవలం ఒక రథచక్రం ఇరుక్కుపోయి మాత్రమే కాదు. సో, ఆయనకు శాపాలు కానీ సో, చాలా ఉన్నాయి కారణాలు. ఒక 4, 5 కారణాలున్నాయి. అవి నేను ఇంతకుముందు మీకు నేను చెప్పడం జరిగింది. సో, అన్ని కారణాల ద్వారా ఆయన శరీరాన్ని వదిలడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ అర్జునుడు కర్ణుడిని చంపడానికి శ్రీకృష్ణుడు చెప్పిన ప్రసిద్ధ మాట ఏమిటంటే, "నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ధర్మాన్ని స్థాపించడానికి అధర్ములను చంపాలి" అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట అన్నమాట. అధర్మానికి వ్యతిరేకంగా నీ యొక్క క్షత్రియ కర్తవ్యాన్ని నువ్వు పర్ఫెక్ట్‌గా నిర్వర్తించు. ఎప్పుడైతే నువ్వు ధర్మానికి విఘాతం కలుగుతుంది అని నీకు అనిపిస్తుందో, సో, ఆ సమయంలో మనము ధర్మాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాలని చెప్పాడన్నమాట. అయితే అర్జునుడు కొంచెం సంకోచించాడు. అంటే కొంచెము బాధపడ్డాడు. నా బంధువులున్నారు, నా స్నేహితులున్నారు, నా గురువులున్నారు. సో, అలాంటి వాళ్ళతో నేను యుద్ధం చేయాలా? నాకు పాపమొస్తుంది అని ఆలోచిస్తున్నప్పుడు కృష్ణుడు ఏం సంకోచాలన్నీ పూర్తిగా లేకుండా చేసి, నీ కర్తవ్యం ఏదో దాన్ని నమ్ముకో. నీ ధర్మం ఏదో దాన్ని నమ్ముకో అని చెప్పి ఖచ్చితంగా ఆయనకు ఒక బోధ చేస్తాడనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ 3617 కర్ణుడి మరణం తరువాత అర్జునుడు తెలుసుకున్న నిజం ఏమిటి? అంటే కర్ణుడు తన సోదరుడని. ఈ విషయం మనకు కుంతీదేవి చెప్తుందనమాట. ఆహ్ సో, కుంతీదేవి ఏం చెప్తుందంటే వాళ్ళ కుమారులైన పాండవులకు కర్ణుడి యొక్క జనన రహస్యాన్ని ఆమె చెప్తది. సో, చెప్పి ఆహ్, కర్ణుడు ఎవరో కాదు సూర్యుడు మరియు కుంతీదేవికి జన్మించిన మా అన్ననే అని అర్జునుడు తెలుసుకుంటాడు. సో, ఆ నిజం తెలుసుకున్న తర్వాత అర్జునుడు చాలా చాలా బాధపడతాడు. సో, సొంత అన్నయ్యనే నేను చంపాను అని చెప్పి చాలా బాధపడతాడు. సో, అయితే హ్మ్. సో, చాలా బాధపడ్డాడు. బాధపడిన తర్వాత విపరీతమైన కాస్త బాధతో ఆయన ఉంటాడు. ఆహ్, తర్వాత ఆయనకు సంబంధించిన కార్యాలన్నీ కూడా పూర్తిగా అంత్యక్రియలు లాంటివి పూర్తిగా చేస్తాడనమాట. నెక్స్ట్ క్వెషన్ 3618 ద్రోణాచార్యుడి మరణానికి కారణమైన మాట ఎవరు చెప్పారు అంటే ఆన్సర్ యుధిష్ఠిరుడు అశ్వత్థామ హతః అని చెప్పాడనమాట. సో, మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు చాలా చాలా బలంగా ఆయన ఫైట్ చేస్తున్నాడు. అయితే ఒకానొక స్టేజ్‌లో శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఏం గ్రహించాడు? ద్రోణాచార్యుడు లాంటి వ్యక్తిని ఆపడం కష్టం అని ఆయన గ్రహించాడు శ్రీకృష్ణుడు. సో, గ్రహించి కృష్ణుడు ఒక సూచన చేశాడు. ఆ సూచన ఏంటంటే కుమారుడైన అశ్వత్థామ. ఎవరి కుమారుడు? ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. అశ్వత్థామ విపరీతమైన ఇష్టం. ద్రోణాచార్యుడికి కొడుకంటే ఇష్టం ఉంటుంది గదా! సో, ఆ కొడుకు మరణించాడు అని చెప్పు అని శ్రీకృష్ణుడు ఒక చిన్న సూచన ఇస్తాడు. సో, అలా ఆ సమయంలో అశ్వత్థామ హతః అనే ఒక పదం ద్రోణాచార్యుడికి వినపడుతుంది. అలా వినపడిన వెంటనే ఖచ్చితంగా ఆయన కుప్పకూలిపోతాడు. అంత విగరస్‌గా ఫైట్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అలా కుప్పకూలిన వెంటనే అక్కడ ఎవరైతే ఈ దృష్టద్యుమ్నుడొచ్చాడో వచ్చి ద్రోణాచార్యుడిని పూర్తిగా ఆహ్,
గల నరికేస్తాడనమాట. సో, ధృష్టద్యుమ్నుడు ఎవరు? ద్రుపదుని కొడుకు. అతను పుట్టిందే ద్రోణాచార్యుడిని చంపడానికి. సో, నెక్స్ట్ క్వెషన్ 3619 ద్రోణుడి మరణం తర్వాత కౌరవ సైన్యాధిపతిగా ఎవరు నియమితుడయ్యాడు? ఆన్సర్ కర్ణుడు. కర్ణుడి మరణం తర్వాత ఈ సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శల్యుడు. సో, ఫస్ట్ ద్రోణాచార్య, ఫస్ట్ భీష్ముడు, తర్వాత ఆహ్, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు. సో, అలా ఒకరొకరొకరు చనిపోతూ ఉంటే నెక్స్ట్ వాళ్ళు ఆ పొజిషన్‌కి వెళ్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ క్వెషన్ శల్యుడు ఎవరి బంధువు? ఇది కొంచెం ముఖ్యమైన బిట్ అండి. శల్యుడు పాండవులకు సొంత మేనమామవుతారు. ఎందుకంటే మనకు పాండవరాజు రెండవ భార్య అయిన మాద్రి ఉంది గదా! అంటే నకుల సహదేవుల యొక్క అమ్మ. సో, ఆమెకు సోదరుడనమాట. ఆమెకు సొంత సోదరుడు. ఎవరు? శల్యుడు. సో, అలా మొత్తం కలిపి సహదేవులకు ఆహ్, ఆహ్, అంటే సహదేవులకు మాద్రి యొక్క ఆహ్, అయినప్పటికీ పాండవులందరికీ గూడా ఈ యొక్క శల్యుడు మేనమామగానే ఆయన బంధుత్వం ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ శల్యుడు యుద్ధంలో ఎవరి చేతిలో చంపబడ్డాడు? ఆన్సర్ యుధిష్ఠిరుడు. శల్యుడు కౌరవ సేనాధిపతి అనమాట. చివరికి ధర్మరాజు యుధిష్ఠిరుడి చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు. చాలా చాలా బలమైన వీరుడు, యోధుడు. నెక్స్ట్ క్వెషన్ దుర్యోధనుడు చివరిగా ఎక్కడ దాగి ఉన్నాడు అంటే ద్వైధవనంలోని సరస్సులో. అందరు చనిపోయారు. దాదాపు 17 డేస్ పూర్తయిపోయింది. 18 రోజుల మహాభారత యుద్ధంలో ఆహ్, ఆహ్, 17 డేస్ అయిపోయింది. ఇంక లాస్ట్ రోజుంది. మొత్తం 90% అందరు చనిపోయారు. ఇక ఫైనల్‌గా దుర్యోధనుడు మాత్రం మిగిలున్నాడు. ఆయన చేసేదేమీ లేక ఆయన ఇక పారిపోవడం ఆయన వంతయింది. సో, అలా పారిపోతూ చివరిగా ద్వైధవనంలోని సరస్సులో ఆయన దాక్కొనుంటే ఆయనని బయటికి తీసుకొనొచ్చి భీముడు ఆయన్ని చంపాడనమాట. సో, యుద్ధం చేసి ఆయన తొడ మీద కొట్టి చంపేశాడు. సో, ఈ 4 బిట్స్ కూడా అవే అనమాట. సో, ద్వైధవనంలోని సరస్సులో ఆయన దాక్కొనుంటే ఆయనని పూర్తిగా బయటికి తీసి భీముడు ఆయనతో యుద్ధం చేసి ఆయన్ని తొడ మీద కొట్టి ఆయన చంపాడు. సో, అలా 3, 4, 3, 2, 4, 2, 5, 2, 6 బిట్స్ అన్నీ అవే. నెక్స్ట్ 27 విషయానికొస్తే యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎక్కడ రాజ్యాభిషేకం చేశారు అంటే దీనికి ఆన్సర్ హస్తినాపురంలో చేశారు. నెక్స్ట్ 3628 యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం తరువాత ఏం జరిగిందంటే అశ్వమేధ యజ్ఞం జరిగింది. అశ్వమేధ యాగం కాదు, అశ్వమేధ యజ్ఞం. యాగం వేరు, యజ్ఞం వేరు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అశ్వమేధ యజ్ఞం సమయంలో యుధిష్ఠిరుని పక్కన ఎవరు రథసారథిగా ఉన్నారు? ఆన్సర్ శ్రీకృష్ణుడు. 3630 లాస్ట్ క్వెషన్ మహాభారత ముగింపులో యుధిష్ఠిరుడు ఎవరితో స్వర్గానికి వెళ్ళాడు అంటే మనకు ఒక కుక్క రూపంలో యుధిష్ఠిరుడితో కలిసి స్వర్గానికి ఆయన వెళ్ళడం జరిగింది. సో, నేను తనతో పాటు వచ్చిన కుక్కని వదులుకోను, అది కూడా స్వర్గానికి అర్హత పొందింది అని చెప్పడంతో సో, ధర్మరాజు ఆయన అసలు రూపంలోకి మారి యుధిష్ఠిరుడిని స్వర్గానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.